తెలంగాణలో ఒక నూతన మాకు పార్టీలో అత్యున్నత స్థాయిలో ఒక డిస్కషన్ ఉంది, సీరియస్ డిస్కషన్. ఈ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, సౌత్, కేరళ కాదు మళ్ళీ. ఓకే. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఈ 4 రాష్ట్రాలలో డబ్బు ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా ఉంది. ఇది మంచి పరిణామం కాదు దేశానికి. 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు అయినాక ఈ కరప్షన్ చేసుకుంటూ ఇలా కాళేశ్వరమే ప్రాజెక్టు మునిగిపోతుందండి. కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయింది. ఇంకా దీనికంటే పెద్ద దుర్ఘటన ఏముంటుంది రాష్ట్రానికి? 1,00,000 కోట్ల ఫ్లాగ్షిప్ ప్రాజెక్టు ఇలా కుంగిపోయింది. అది కేవలం క్వాలిటీ, డిజైన్, క్వాలిటీ, మెయింటెనెన్స్ అన్ని ఏదో ఒకటి. దానికి ఎండ్ ఆఫ్ ద డే మెయిన్ రీజన్ కరప్షనే ఉంటుంది. ఇంకా దీనికంటే ఎక్కువ ఏం కావాలి రాష్ట్రానికి? ఇంకా దీనికంటే ఎక్కువ లాస్ ఏమవుతుంది? న్యూక్లియర్ బాంబు పడుతుందా? పడదు కదా. 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం ఒకటే ప్రాజెక్టులు మునిగిపోయింది. సో ఇది 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యే అయిన వాళ్ళు, పార్టీలు నడిపేటోళ్ళు, పొద్దున్న లేస్తే కరప్షనే ఉంటుంది. ఒక డాక్టరు హాస్పిటల్ కట్టుకోవాలన్నా ఆ కార్పొరేటర్కి పైసలు ఇవ్వాలి, రోడ్లు వేసేటోడు ఎమ్మెల్యేకి పైసలు ఇవ్వాలి, ఇండస్ట్రీలు పెట్టేటోళ్ళు మంత్రులకు పైసలు ఇవ్వాలి. కాబట్టి తెలంగాణలో ఏ ఇండస్ట్రీ రాలేదు ఇన్ని రోజులు. కరప్షన్కి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేసిండ్రు. అదే మీరు ఉత్తర భారతంలోకి ఏ రాష్ట్రంలోకి పోయినా 50 లక్షలు ఎమ్మెల్యే అయిపోతాడు. 50 lakhs మ్యాక్సిమం. ఇక బాగా డబ్బు ఉన్నోడు వచ్చి నిలబడితే కొట్టుపాలు పెడతాడు. 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు ఎక్కడ ఉండవు. 1 కోటి రూపాయలు ఎంపీ అయిపోతారు అక్కడ. కాబట్టి మీకు ఎక్కడ అవినీతి ఆరోపణలు ఉత్తర భారతంలో రావు. చూడండి, ఇక్కడనే వస్తాయి ఎక్కువ. సో ఇటువంటి కల్చర్ని మార్చాలా అన్నది మా పార్టీలో ఒక డిస్కషన్ హైయెస్ట్ లెవెల్లో. ఇది మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం కాదు దేశం కోసం. సో నేను కొరుట్లా నిలబడ్డాము, ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఓకే. నేను నా మీద ఎంత ప్రెషర్ ఉన్నా నేను అన్నా, నాకు గెలుపు ఓటమిలు పక్కన పెట్టండి. ఫస్ట్ నాకేమీ రాజకీయ షోకుండి రాలేదు కదా. మా నాన్నగారిది సుదీర్ఘ రాజకీయ చరిత్ర, నేను ఎప్పుడు రాలేదు కదా. మోడీ అనే వ్యక్తి నచ్చి, మోడీ అనే నాయకుడు నచ్చి మేము రావడం జరిగింది. వచ్చిన రోజు బీజేపీ జాయిన్ అయ్యింది ఏంది అని మాకు తెలిసిన వాళ్ళు కొన్ని వేల మంది కాంగ్రెస్ వదిలేసి బీజేపీ జాయిన్ అయ్యింది ఏంది, కాంగ్రెస్లోకి వస్తే బాగుంటుండే కదా, అలా డైరెక్ట్ టీఆర్ఎస్లో ఉన్నాడు, అక్కడ మాట్లాడుకున్నా బాగుంటుండే కదా అన్న స్థాయి నుంచి ఇవాళ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్నీ ఒకటే. నా పార్లమెంట్లో అందరికీ దాదాపు సమానంగా వచ్చినాయి ఓట్లు. ఓకే. సో ఇది మా జర్నీ, 6 years జర్నీ. ఎక్కడ అవినీతి ఆరోపణ లేదు నా మీద, 5 పైసల అవినీతి ఆరోపణ లేదు. కాబట్టి మా సిద్ధాంతము, మా పార్టీ సిద్ధాంతము, మా నాయకుని నరేంద్ర మోడీ గారి లక్షణాలు ఇవన్నీ ఇక్కడ కూడా ఏదో రోజు ఇంప్లిమెంట్ చేయాలండి. కొరుట్లలో నేను స్టార్ట్ చేసిన.